జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలకు విశిష్ట స్థానం ఉంది. గ్రహాల్లో శనీశ్వరుని కర్మ ఫలదాతగా న్యాయాధిపతిగా పరిణగిస్తారు. ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు 2 లేదా 12 స్థానంలో సంచారం చేసిన సమయంలో ఏలినాటి శని దశ మొదలవుతుందని జ్యోతిష శాస్త్రం పేర్కొంది. శనీశ్వరుడు మందగమనుడు. అతి నెమ్మదిగా కదిలే శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటారు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడానికి దాదాపు 2.5 సంవత్సరాల పాటు శనీశ్వరుడు సమయం తీసుకుంటారు. అందుకే అన్ని రాశుల్లోకి సంచారం చేయడానికి దాదాపు 30 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. 2025లో మీనరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ రాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి ఏలినాటి శని దశ ప్రారంభం కానుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఏలినాటి శని దశ నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు అన్ని విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. 2025 సంవత్సరం మార్చి 29 శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇక్కడ దాదాపు 2.5 ఏళ్లు సంచరించనున్నాడు. దీంతో మేషరాశి వారికి ఏలినాటి శని దశ మొదలవుతుంది. తీవ్ర ప్రభావంతో అష్ట కష్టాలు పడాల్సి ఉంటుంది. ఈ ఏలినాటి శని 3 దశల్లో ఉండనుంది. ఈ దశలో ఈ రాశికి చెందిన వ్యక్తులు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంతేకాదు ఈ సమయంలో విపరీతమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. కనుక మేషరాశి వారు తీసుకునే ప్రతి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతరులు మోసం చేసే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అదే సమయంలో శని ప్రభావం నుంచి బయటపడి ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ రోజు తెలుసుకుందాం. మకర రాశి. ఈ రాశికి అధినేత శనీశ్వరుడు. శని పాలించే గ్రహం. మకర రాశి వారికి శని మీన రాశిలోకి సంచారం చేయడంతో ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. శని చివరి దశలో ఉన్నాడు కనుక వీరికి త్వరలోనే మంచి రోజులు ప్రారంభం కానున్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొత్త ఏడాదిలో మార్చి నెలల నుంచి వీరికి ఊహించని విజయాలు అందుకుంటారు. అంతేకాదు ఆర్థికంగా కూడా లాభపడతారు. చేపట్టిన పనులన్నీ సక్సెస్ గా పూర్తి చేస్తారు. కటక రాశి. ఈ రాశికి చెందిన వారికి శని సంచారంతో శుభప్రదంగా ఉంటుంది. శని అనుగ్రహంతో చేయాలనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. అంతేకాదు ఈ రాశి వారికి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి 4 విధాలుగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు చేసే పనిలో జీతంలో మెరుగుపడతారు. అంతేకాదు వీరికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. వ్యాపారంలోని సమస్యలు దూరమయ్యి వ్యాపారస్తుల పెట్టుబడులు లభిస్తాయి.